హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ థెరపీ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే ఐపీఎల్ టీం ఎస్, ఇది ఇప్పుడు నార్మల్ ఆర్సీబీ కాదు, డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇంకోసారి సరే, మళ్ళీ రిపీట్ చేస్తాను. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆహా, వినడానికి ఎంత బాగుందో కదా. ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న కళ 2025 లాస్ట్ ఇయర్ నెరవేరింది. అసలు ఆర్సీబీ టీంని మనం ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఆ బ్యాటింగ్ లైనప్ చూడగానే ఈజీగా అసలు సింగిల్ హ్యాండెడ్‌గా కప్ ఎత్తుకెళ్ళిపోతారేమో అనిపిస్తది. కానీ సడెన్‌గా ఆ బౌలింగ్ లైనప్ చూడగానే ఈ ఇయర్ కూడా కష్టమేమో అని ఒపీనియన్ చేంజ్ అయిపోతది. మనం ఎవరినైనా అంటూ ఉంటాం కదా, అరే వీడికి బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదని. అలాంటి సిట్యుయేషన్‌లోనే ఆర్సీబీ కొన్ని ఇయర్స్‌గా ఉండేది. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, మాక్స్‌వెల్, డుప్లెసిస్ ఇలా ఎంతమందున్నా సరే టాక్టికల్ ప్లే గానీ, బౌలింగ్ స్ట్రెంత్ గానీ లేకపోయేది. అలా అని వాళ్ళ టోర్నమెంట్స్ ఏమి బ్యాడ్‌గా లేవు. 2023 తప్పితే ఆల్మోస్ట్ లాస్ట్ 6 ఇయర్స్‌లో ప్రతి సీజన్ టాప్ 4లోనే క్వాలిఫై అయ్యారు. కానీ ఎప్పుడైతే 1 కాదు, 2 కాదు, 3 సూపర్ బ్రెయిన్స్ యాండీ ఫ్లవర్, మో బొబర్ట్ అండ్ దినేష్ కార్తిక్ వీళ్ళు కోచింగ్ స్టాఫ్‌లోకి యాడ్ అయ్యారో అప్పటినుంచి ఆర్సీబీ క్రికెటింగ్ స్టైలే మారిపోయింది. ఒక లాస్ట్ 3 ఇయర్స్‌గా పవర్‌కి తోడుగా టాక్టిక్స్ కూడా యాడ్ అయ్యాయి ఆర్సీబీకి. ఇండియాకి బుమ్రా ఎంత ఇంపార్టెంటో ఆర్సీబీకి హ్యాజెల్‌వుడ్ అంత ఇంపార్టెంట్. లాస్ట్ సీజన్‌లో చాలా మ్యాచెస్ వరకు హ్యాజెల్‌వుడ్డే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. మరి ఇప్పుడు అలాంటి హ్యాజెల్‌వుడ్ ఇంజరీ కారణంగా ఇనీషియల్ మ్యాచెస్‌కి దూరంగా ఉంటాడు టోర్నమెంట్‌లో. మరి హ్యాజెల్‌వుడ్ లేకుండా టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూద్దామా? ఈ సీజన్ ఓపెనర్స్‌లో విరాట్ కోహ్లీ ఈస్ లుకింగ్ వెరీ డేంజరస్. ఎందుకంటే నథింగ్ టు లూజ్. ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు. టీ20 ఇంటర్నేషనల్‌కి రిటైర్మెంట్ ఇచ్చాడు. గుర్తు చేసుకోవాలని లేదు గానీ టెస్ట్ క్రికెట్‌కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేసాడు. అండ్ తనకి డిఫరెంట్ గోల్స్ కూడా ఏం లేవు. ఒకటి ఆర్సీబీకి ఆడడం, ఇంకోటి 2027లో ఓడీఐ వరల్డ్ కప్ ఆడడం. అంతే. వెరీ క్లియర్ అండ్ ఓపెన్ మైండ్. లాస్ట్ 3 ఇయర్స్‌గా కన్సిస్టెంట్‌గా ఎలా అయితే 600+ రన్స్ ఇచ్చాడో, ఈ సీజన్ కూడా అదే రిపీట్ చేయబోతున్నాడు, నో డౌట్. ఒకవేళ విరాట్ కోహ్లీ కొంచెం తగ్గినా, సిట్యుయేషన్ పరంగా ఆడినా, మనకి ఇంకో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఉండనే ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో అంతగా బాగా ఆడకపోవచ్చు. బట్ కంట్రీకి రిప్రజెంట్ చేసే ప్రెషరు, టీ20 లీగ్స్‌లో ఆడే ప్రెషరు చాలా డిఫరెంట్. టీ20 లీగ్స్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ చాలా ఫ్రీడమ్ ఇస్తది ఓపెనర్స్‌కి. సో, ఫిల్ సాల్ట్ ఈజ్ లుకింగ్ వెరీ డేంజరస్. తను గనక క్లిక్ అయితే పవర్ ప్లేలో చాలా ప్లస్ పాయింట్ అవుతది ఆర్సీబీకి. మరి నంబర్ 3లో ఎవరు రాబోతున్నారు? దేవదత్ పడికలా, వెంకటేష్ అయ్యరా, లేకపోతే జాకబ్ బెతలా? ఆర్సీబీకి ఫస్ట్ చాయిస్ ఎప్పుడైనా దేవదత్ పడికలే ఉంటాడు. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన క్రికెట్ టోర్నమెంట్స్‌లో రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. మరి ఇక్కడ వెంకటేష్ అయ్యర్ అండ్ జేకబ్ బెతల్ కూడా ఫామ్‌లోనే ఉన్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ ప్లేస్ దేవదత్ పడికల్ ఫామ్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ జేకబ్ బెతల్ ప్లేస్ ఫారినర్ స్లాట్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. నంబర్ 4లో వచ్చేది ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్. మనకు తెలిసిందే గదా, మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్స్ పైన దండయాత్ర చేయాలంటే రజత్ పాటిదారే కరెక్ట్. స్పిన్నర్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలడు. కొన్ని లాంగ్ సిక్సెస్ కొట్టగలడు. స్కోర్ బోర్డ్‌ని, రన్ రేట్‌ని డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేస్తూ ఉండగలడు. అండ్ ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆర్సీబీ టాప్ 4 చూసాం. డేంజరస్‌గానే ఉంది. మరి ఫినిషింగ్ ఏమైనా తగ్గిందా అంటే లేదు. టాప్ 4 ఎంత డేంజరస్‌గా ఉందో ఫినిషింగ్ కూడా అంతకంటే డేంజరస్‌గా ఉంది. ఎందుకంటే అక్కడ ఉంది టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ అండ్ క్రొనల్ పాండ్యా. వీళ్ళ నలుగురు లాస్ట్ సీజన్‌లో కొన్ని మ్యాచెస్ సింగిల్ హ్యాండెడ్‌గా గెలిపించారు. టిమ్ డేవిడ్ ఎవ్రీ మ్యాచ్‌లో 200+ స్ట్రైక్ రేట్‌తో కన్సిస్టెంట్‌గా రన్స్ ఇస్తే చాలు. ఆర్సీబీని ఆపడం ఆపోజిట్ బౌలర్‌లకు కొంచెం కష్టమే. ఏ టీమ్ అయినా లీగ్ మ్యాచెస్ అయిపోయేసరికి టేబుల్ టాప్ 2లో ఉండాలనుకుంటది. అలాంటి ఒక అవకాశమే లాస్ట్ సీజన్ ఆర్సీబీకి వచ్చింది.
మరి ఆ మ్యాచ్‌లో జితేష్ శర్మ 30 ఆడ్ బాల్స్‌లో 80+ స్కోర్ చేసి ఆర్‌సీబీని టాప్ 2లో ప్లేస్ ఖాయమయ్యేలా చూసాడు. అండ్ ఒక 2 మ్యాచెస్‌కి కెప్టెన్సీ కూడా చేశాడు. నంబర్ 7 విషయానికొస్తే లాస్ట్ ఇయర్ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కే కాదు చెన్నై ఫ్యాన్స్‌కి కూడా గుర్తుండిపోయేంత ఒక ఇన్నింగ్స్ ఇచ్చాడు రొమారియో షెపర్డ్. నంబర్ 7లో వచ్చి అటు సైడ్ నంబర్ 7 లీడ్ చేస్తున్న టీమ్‌కి ఊచకోత అంటే ఏంటో చూపిచ్చాడు. లాస్ట్ 2 ఓవర్స్‌లో ఆల్మోస్ట్ 60+ రన్స్ కొట్టి, ఎక్కడో 18 ఓవర్స్ దగ్గర 155 ఉండాల్సిన ఆర్‌సీబీ స్కోర్‌ని డైరెక్ట్‌గా 210 దగ్గరికి తీసుకొచ్చాడు. అండ్ ఆర్‌సీబీ ఆ మ్యాచ్ విన్ అయింది గూడా. నంబర్ 8లో వచ్చే కృణాల్ పాండ్యా అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చేసే మ్యాజిక్ అంతా ఇంత గాదు. లాస్ట్ సీజన్‌లో కప్పు కొట్టడానికి రీజన్స్‌లో లిస్ట్ తీస్తే ఫస్ట్ ప్లేస్ కృణాల్ పాండ్యాకే ఇయ్యొచ్చు. అంతలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు లాస్ట్ సీజన్. స్పిన్నర్ అయినా సరే లెఫ్ట్ ఆర్మ్ ఇషురు కొట్టుడుతో మనోడు యార్కర్ ఏస్తాడా? లేకపోతే బౌన్సర్ ఏస్తాడా? అనే కన్‌ఫ్యూజన్‌లో పెట్టాడు బ్యాట్స్‌మెన్‌ని. మరి ఫాస్ట్ బౌలర్స్ విషయానికొస్తే భువనేశ్వర్ కుమార్ అండ్ యష్ దయాల్ సింగిల్ హ్యాండెడ్‌గా మ్యాచెస్ గెలిపియలేదు గానీ, ప్రతి మ్యాచ్‌లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ మాత్రం డెఫినెట్‌గా ఉంది. అండ్ ఈ సీజన్ గూడా వాళ్ళు క్రూషియల్ ఫాస్ట్ బౌలర్స్‌గా ఉంటారు. ఆర్‌సీబీకి హ్యాజెల్‌వుడ్ లేకపోవడం అనేది టీమ్‌లో బిగ్ హోల్ మిగిలిపోయినట్టే. కానీ వీళ్ళు 2 క్రోర్స్‌కే జేకబ్ డఫీని రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు. జేకబ్ డఫీ లాస్ట్ 1 ½ ఇయర్‌గా న్యూజిలాండ్ టీమ్‌కి టాప్ టీ20 బౌలర్‌గా నిలిచాడు. ఎవ్వరి ప్లేసెస్ ఎక్కడ చేంజ్ అయినా నంబర్ 12లో ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేస్ మాత్రం సుయాష్ శర్మకే ఫిక్స్. ఎందుకంటే తన స్పిన్‌లో బాల్‌ని డ్రిఫ్ట్ చేయగలడు. ఇప్పుడు ఆర్‌సీబీ ప్లేయింగ్ 11కొస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ అండ్ జాకబ్ డఫీ. ఇది ప్లేయింగ్ 11 అండ్ 12థ్ ప్లేయర్‌గా సుయాష్ శర్మ వస్తాడు. మరి అంతా బానే ఉంది గదా! ఆల్మోస్ట్ టైటిల్ విన్నింగ్ టీమే రిపీట్ అయింది అని మీరనుకోవచ్చు. కానీ ఏ టీమ్‌కి ఉండాల్సిన హెడ్‌ఏక్స్ ఆ టీమ్‌కుంటాయి. ఎందుకంటే మనం ఓన్లీ 4 ఫారెన్ ప్లేయర్స్‌ని మాత్రమే ఆడించగలుగుతాం. అండ్ ఇక్కడ ఎక్స్‌ట్రా ఫారెన్ ప్లేయర్‌ని ఆడించాలంటే మెయిన్ ప్లేయర్‌గా ఉన్న ఇంకో ఫారెన్ ప్లేయర్‌ని తీసేయాల్సొస్తుంది. అది ఆర్‌సీబీకి పెద్ద హెడ్‌ఏక్‌గా మారబోతుంది. ఓపెనింగ్‌లో ఫిల్ సాల్ట్ ఉంటాడు. మిడిల్ ఆర్డర్‌లో టిమ్ డేవిడ్ ఉంటాడు. అండ్ ఫినిషింగ్ జాబ్‌కి రొమారియో షెపర్డ్ ఉంటాడు. మరి రెడ్ హాట్ ఫార్మ్‌లో ఉన్న జేకబ్ బెతెల్‌ని వీళ్ళు పక్కకు కూర్చోబెట్టగలరా? జేకబ్ బెతెల్‌ని ఆడించాలంటే నంబర్ 3లోనే ఆడించాల్సొస్తది. అండ్ ఒక్కటి కాదు 2 చేంజెస్ చేయాలి. ఒకటి పడికల్‌ని కూర్చోబెట్టాలి. అండ్ జేకబ్ డఫీని కూడా కూర్చోబెట్టి మంగేష్ యాదవ్‌ని ఫాస్ట్ బౌలర్‌గా ఆడించాలి. మంగేష్ యాదవ్ ఈజ్ ఎ గుడ్ ఫాస్ట్ బౌలర్. ఏదో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉండాలి కదా అని ఆర్‌సీబీ ఏం తీసుకోలేదు. తన కోసం 5.2 క్రోర్స్ ఖర్చు చేసింది. అండ్ రీసెంట్‌గా తన ఫార్మ్ కూడా మంచిగానే ఉంది. కానీ ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్‌ని పక్కకు పెట్టి మంగేష్ యాదవ్ లాంటి న్యూ ఫాస్ట్ బౌలర్‌ని తీసుకునే అంత రిస్క్ ఆర్‌సీబీ చేయగలదా లేదా అనేది చూడాలి. ఈ ఇష్యూస్ అన్నీ హ్యాజెల్‌వుడ్ టీమ్‌లోకి రానంత వరకే. ఒకవేళ హ్యాజెల్‌వుడ్ వచ్చేసాడనుకో, జేకబ్ బెతెల్ డగౌట్‌లోనే కూర్చోవాల్సొస్తది. అండ్ ఒకవేళ ఫిల్ సాల్ట్ గనక మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వకపోతే, జేకబ్ బెతెల్‌ని ఓపెనింగ్‌లోకి పంపించి మళ్ళీ నంబర్ 3లో పడికల్ ఆడే ఛాన్స్ గూడా ఉంది. పాజిటివ్స్ విషయానికొస్తే పవర్ ప్లేలో ఓపెనర్స్ 6 ఓవర్స్‌లో 60-70 రన్స్ కన్సిస్టెంట్‌గా ఇచ్చారనుకోండి. మిగతాదంతా మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఆర్‌సీబీ హాస్ ఎ వెరీ లాంగ్ లైనప్. నంబర్ 8 వరకు వాళ్ళకి బ్యాటింగ్ ఉంది అండ్ పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ మన రన్ మెషిన్ మళ్ళీ ఇంకో 600 రన్స్ టోర్నమెంట్ ఇవ్వబోతున్నాడు. ఇందులో మనకి ఎలాంటి డౌటు అవసరం లేదు. ఫినిషింగ్‌లో జితేష్ శర్మ అండ్ రొమారియో షెపర్డ్ గనక క్లిక్ అయితే ఆర్‌సీబీకి ఎవ్రీ మ్యాచ్ 200+ రన్స్ స్కోర్ చేయగలిగే ఛాన్స్ ఉంటది. కృణాల్ పాండ్యా సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయాలి. ఎందుకంటే కన్సిస్టెంట్‌గా వికెట్స్ తీస్తూ, తక్కువ రన్స్ ఇస్తూ మిడిల్ ఆర్డర్‌ని ఈజీగా కంట్రోల్ చేయగలడు. అంటే పెద్ద పాజిటివ్స్ ఆర్‌సీబీకి లైక్ టు లైక్ అండ్ బ్యాకప్ రీప్లేస్‌మెంట్స్ ఉండడమే. ఓపెనర్‌లో అయినా, నంబర్ 3లో అయినా ఒక ఇండియన్ కావాలనుకుంటే వెంకటేష్ అయ్యర్ రెడీగా ఉన్నాడు. ఆర్ ఒక ఫారినర్ కావాలనుకుంటే జాకబ్ బెతెల్ రెడీగా ఉన్నాడు. హ్యాజెల్‌వుడ్ యాబ్సెన్స్‌లో ఒక ఇండియన్ కావాలనుకుంటే మంగేష్ యాదవ్ అవైలబుల్‌గా ఉన్నాడు. ఆర్ ఒక ఫారినర్ కావాలనుకుంటే జాకబ్ డఫీ అవైలబుల్‌గా ఉన్నాడు.
నెగెటివ్స్ విషయానికొస్తే టీమ్ పరంగా ఎలాంటి నెగెటివ్స్ కనపడట్లేదు. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మన్సే అందరూ గనక రిపీట్ చేయగలిగితే మళ్ళీ టాప్ 2లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఆర్‌సీబీకి. టీమ్‌కి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది సుయాష్ శర్మ. బౌలింగ్‌లో బాల్‌ని డ్రిఫ్ట్ చేయగలడు, స్పిన్ చేయగలడు, బ్యాక్ ఆఫ్ ది లెంత్ ఎయగలడు అండ్ మిడిల్ ఓవర్స్‌ని కంట్రోల్ చేయగలడు. ఫైనల్‌గా రియల్ క్వెషన్ ఏందంటే వై నాట్ వన్ మోర్ టైమ్? ఈసారి టైటిల్ మళ్ళీ కొట్టడానికి టీమ్‌లో కావాల్సిన ప్లేయర్స్ ఉన్నారు, ఫామ్‌లో ఉన్నారు, బ్యాటింగ్ ఉంది, మిడిల్ ఆర్డర్ ఉంది, ఫినిషింగ్ ఉంది, బౌలింగ్ కూడా ఉంది. కానీ దాంతో పాటు రిమైనింగ్ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, ఈసారి కప్పు ఎవరు కొడతారో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఆర్‌సీబీ టీమ్‌లో ఎలాంటి చేంజెస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఐపీఎల్‌లో ఉండే అప్డేట్స్ అన్నిటిని కొత్త కొత్త వీడియోస్‌తో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.